ఈరోజు దేవుని వాక్యము. ప్రభువు కన్నులు నీతిమంతుల ప్రార్థనల వైపునను ఉన్నవి. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనము. దేవుడు మనలను నీతిమంతులుగా చేశాడు. మన ప్రార్థన మీద ఆయన కనుదృష్టి పెట్టుకుంటున్నాడు. కనుక నీతిమంతులమై ఎల్లప్పుడూ మనము ఆయనను ప్రార్థిద్దాం, స్తుతిద్దాం, గణపరుద్దాం. మన ప్రార్థన మీద ఆయన కన్నులు ఉన్నవంటే మనకు ప్రతిఫలము సమృద్ధిగా చక్కగా దొరుకుతున్నదని అర్థం. కనుక ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, మీ రక్తము చేత మమ్మలను కడిగి నీతిమంతులుగా చేశావు. మేము చేయు ప్రార్థనల మీద మీ కనులు నిలుపుతూ ఉన్నావు. మీ కనులు నిలిపి మా అవసరాలు తీరుస్తున్నావు. మమ్మలను ఆదుకుంటున్నావు, మమ్మలను బలపరుస్తున్నావు, మమ్మలను స్థిరపరుస్తూ ఉన్నావు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో మీ రక్తము వలన నీతిమంతులమైన మేము ప్రార్థిస్తున్నాము. ఈ దినము మా ప్రతి అవసరమును కూడా మీరు తీర్చండి. మమ్మలను బలపరచండి, మమ్మలను నడిపించండి, మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తున్నాం. నీ కరుణాహస్తాలకు మా జీవితాలను అప్పగించుకుంటూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.